సింగరేణి మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహించడంపై దృష్టి సారిస్తోంది సంస్థ యాజమాన్యం. దళారులకు కల్పతరువుగా పరిణమించిన మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను సమర్థవంతంగా సజావుగా నిర్వహించేలా సింగరేణి సి&ఎండి ప్రత్యేక చర్యలకు ఉపక్రమిస్తున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన కోసం ముడుపులు ముట్టజెప్పడం తప్పనిసరి అని తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మెడికల్ బోర్డు పనితీరును సరిచేసే చర్యలకు యాజమాన్యం ప్రాధాన్యమిస్తుంది. ఈ మేరకు అవినీతిని అంతం చేసే దిశగా ఏసీబీ సహకారం కోరుతూ సి&ఎండి బలరాం ఇటీవల ఏసీబీ డీజీపీ సివి ఆనంద్ను కలిశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల బృందం సింగరేణి సి&ఎండిని కలిసి మెడికల్ బోర్డు పనితీరును సమగ్రంగా సమీక్షించారు. మెడికల్ బోర్డు పేరిట దందాకు పాల్పడిన పలువురిని ఇప్పటికే డిస్మిస్ చేయడం జరిగిందని సి&ఎండి బలరాం చెప్పారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. అయితే అవినీతి అంతం కోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా సింగరేణి మెడికల్ బోర్డును కూడా ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.